దేవుడు తన మహాజ్ఞానముతో ఆకాశాన్ని కలిగించాడయ్యా. ఆకాశములో పని నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో నువ్వు లెక్కెట్టావా? సైన్స్కి తెలుసండి, శాస్త్రానికి తెలుసా ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో. చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు 9 గ్రహాలు ఆకాశమును కలుగజేసెను. దేవుడు తన మహాజ్ఞానముతో ఆకాశాన్ని కలిగించాడయ్యా. ఆకాశములో పని నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో నువ్వు లెక్కెట్టావా? సైన్స్కి తెలుసండి, శాస్త్రానికి తెలుసా ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో. చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు 9 గ్రహాలు అని చెప్పారు, ఆ తర్వాత 10 గ్రహాలు అని చెప్పారు. అందులో ప్లూటో అనే గ్రహం మిస్ అయిపోయింది అంటున్నారు, ఇప్పుడు ఎటో లేచిపోయింది అంటున్నారు వాళ్ళు. 9 గ్రహాలు ఉన్నదని చెప్పింది మేధావులు వాళ్ళే. అందులో ఒక గ్రహం ఎటో లేచిపోయిందని చెప్పిన మేధావులు వాళ్ళే. ఏది నమ్మాలి ఇప్పుడు? వచ్చిందా మీకు బాట? ఫ్లూటో కనపడటం లేదా, ఎవరితో లేచిపోయిందో మరి. అందుకనే జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాదులు ఎక్కడున్నారు? ఈ లోక జ్ఞానమును దేవుడు ఆకాశములో నక్షత్రాలు, ఖగోళ శాస్త్రమును రాసుకున్నావే, ఆ శాస్త్రములో నక్షత్రాల యొక్క లెక్క నీకు తెలుసా? చెప్పిందండి సైన్స్? చెప్పలేదు. మరి దేవుని జ్ఞానం చెప్పగలదా? చెప్పగలదు. 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను అందరూ తీయండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఏమండి? దేవుడంట ఆకాశములో ఉన్న అనంత కోటి నక్షత్రాలకు లెక్క పెట్టాడట. పాలపంత నక్షత్ర మండలాలలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, హైడ్రోసెంటారస్ అనేటువంటి నక్షత్ర మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని ఉపనక్షత్రాలు ఉన్నాయో, ఆండ్రోమేడా అనేటువంటి నక్షత్ర మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో. ఏమండి? నక్షత్రములకు లెక్క నియమించి ఉన్నాడు. అంతేకాదు పేర్లు కూడా పెట్టాడట నక్షత్రాలకి. ఎవరు? దేవుడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు మంచి పాట ఉంటుందండి. ఆయన ఆకాశము రాదా? మర్చిపోయారు? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్ని పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్ని పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిదే. కుక్క పేరు పెట్టావు. ఏమండి? కనిపెట్టిన ప్రతి వస్తువుకి పేరు పెట్టావు. మనుషులకి పేర్లు, జంతువులకి పేర్లు. ఏమండి? మనిషి కనిపెట్టిన ప్రతి వస్తువుకి పేర్లు. కానీ అద్భుతం ఏంటంటే ఆకాశ నక్షత్రాలను దేవుడు లెక్క పెట్టడం మాత్రమే కాకుండా వాటికి పేర్లు కూడా పెట్టుచున్నాడు. ఏమండి? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 13వ వచనం. నా హస్తము భూమి పునాది వేసెను, భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా. అదండి యోబు గ్రంథం 38వ అధ్యాయము. యోబు గ్రంథం 38వ అధ్యాయము 38వ
31వ వచనం నుండి మనం చదువుకుందాం. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? ఏం పేరండి? కృత్తిక. పేర్లు పెట్టాడండి. కొన్ని శాంపిల్స్ ఆ నక్షత్రాల పేర్లు రాస్తే అదొక పెద్ద బైబిల్ అయిపోద్ది. అర్థమైందా? ఆ పేర్లన్నీ రాస్తే అదొక బైబిల్. ఈ బైబిల్ని మనం చదవలేకపోతున్నాం. మనకి శాంపిల్ కోసం కొన్ని పేర్లు రాయించాడండి. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షక కట్లను విప్పగలవా? అంటే మృగశీర్ష అనేటువంటి నక్షత్రము వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములు వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఏమండి? క్రీస్తు శకం 490లో మన భారతదేశంలో ఒక ఖగోళ శాస్త్రవేత్త పుట్టాడు. చెప్పగలరు ఎవరు? క్రీస్తు శకం 490లో మన భారతదేశంలో పాటలీపుత్రంలో చదువుకున్నారు కదా, చెప్పరేటర్రా? ఆర్యభట్ట. ఆర్యభట్ట అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే, నక్షత్రాలు తిరగటం లేదు, వాటికి కదలికలు లేవు, భూమి తిరగటం వల్ల మనకు అవి కదులుతున్నట్లుగా అనిపిస్తున్నాయి, అది మన భ్రమ అన్నాడండి ఇతను. ఓకేనా? అవి మన భ్రమ అన్నాడు. కానీ బైబిల్ చెబుతుంది భ్రమ కాదు. ప్రపంచ విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ తిరుగుతున్నాయి. భూమి తిరుగుతుంది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు తిరుగుతున్నాయి వాటి కక్షలలో. ఇక్కడే మనం చూద్దాం. వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా అని అడుగుతున్నాడు. అంటే ఒక్కొక్క నక్షత్ర మండలానికి ఒక్కొక్క కాలం, ఏ కాలములో భూమికి దగ్గరగా రావాలో దేవుడు నియమించాడంటే నక్షత్రాలు కూడా తిరుగుతున్నాయని బైబిల్ చెబుతుంది. దీనిని క్రీస్తు శకం 1700వ శతాబ్దములో ఎడ్మండ్ హేలీ అనేటువంటి ఒక శాస్త్రవేత్త బైబిల్ చెప్పింది నిజమని నిరూపించాడు. ఆర్యభట్ట సిద్ధాంతాన్ని కొట్టివేశాడు. నక్షత్రాలు స్థిరంగా లేవు, అవి కూడా తిరుగుతున్నాయి అని చెప్పి 72 సంవత్సరాలకు ఒకసారి ఒక తోక చుక్క భూమికి దగ్గరగా వచ్చి సెల్లిటి కొట్టి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ తోక చుక్క తన పేరే పెట్టుకున్నాడు, ఎడ్మండ్ హేలీ. హేలీ తోక చుక్క అంటే విశ్వములో చుక్కలు కూడా తిరుగుతున్నాయి. అర్థమవుతుందండి? కనుక శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి నక్షత్రాల యొక్క పేర్లు తెలియదు, నక్షత్రాల యొక్క ఉనికి తెలియదు, నక్షత్రాల యొక్క సంఖ్య తెలియదు, ఆకాశ వైశాల్యం నీకు తెలియదు, ఆకాశం ఎలా కలిగిందో నీకు తెలియదు. నేను జ్ఞానినంటే ఎవడొప్పుకుంటాడు? నువ్వు అజ్ఞానం అని బైబుల్ తేల్చేసింది. దేవుడు లేడంటావా? చూద్దామా? యోధాపత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. యోధాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు చెప్పండి అర్రా, బైబిల్ మత పుస్తకమా, మహాజ్ఞాన గ్రంథమా? ఈ మహాజ్ఞానాన్ని చదువుకొని నేర్చుకొని మహాజ్ఞానులుగా చరిత్ర పుటలలో నిలిచిపోవాలి. మనమంతా అజ్ఞానంగా మాట్లాడుతున్న వారి నోరు ముయ్యించాలి. బైబిల్ చెబితే మతం అంటావు, బైబిల్లో కాపీ కొట్టిన శాస్త్రవేత్తలు చెప్పిందేమో శాస్త్రం అని నీ కాలేజీలో నేర్పిస్తున్నావు. ఏమండి? వాడు చెబితే శాస్త్రం, బైబిల్ చెబితే మతమా? అందుకే అజ్ఞానంగా మాట్లాడుతున్న ప్రతి వారి నోరు ముయ్యించుట దేవుని చిత్తం. తమ అవమానమును నురగవెల్లగొక్కు వారి విషయంలో సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను. చాలండి, ఇక్కడ పాయింట్ వచ్చింది. కొందరు జీవితాలు భూమి మీద ఎలా ఉన్నాయంటే మార్గము తప్పి తిరుగుతున్న చుక్కల వలె. ఈ భూమి మీద కూడా మనుషులంతా తమ మార్గమును చెరుపుకున్నారు. వాయు వరుస తప్పి అక్రమంగా బ్రతుకుతూ నీతిగా బ్రతకడం మానే దుర్నీతిపరుడయ్యాడు. పవిత్రంగా బ్రతకవలసిన మనుషులందరూ అపవిత్రులైపోయారు. దొంగతనము, హత్యలు, మోసాలు, అక్రమాలు, పాపాలు చేసి సన్మార్గంలో నడవలసిన మనుషులందరూ దుర్మార్గంగా బ్రతుకుతున్నారు. మార్గం తప్పిన చుక్కల వలె మనుషులు కూడా దారి తప్పిపోయారు.
రామపత్రిక 1:3 10-11 వచనాలను మనం చూస్తే నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు ఎవడునూ, దేవుణ్ణి వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి. చదువు లేనివారు, శాస్త్రవేత్తలు మొదలుకొని సామాన్యుల వరకు దారి తప్పి తిరుగుతున్నారు. ఏ దారి? పరలోకానికి వెళ్ళే దారి, నీతి మార్గం, జీవ మార్గం, పవిత్రమైన మార్గంలో నడవక అజ్ఞానంగా బ్రతుకుతూ జీవితాల్ని పాడు చేసుకుంటూ పాపానికి జీతమైన నరకానికి జారిపోతున్నారు మానవులందరూ. పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకవలసిన మనుషులందరూ పాపులుగా మారి పాపాలు చేసి పాపం వల్ల వచ్చే జీతం మరణం. అదే నిత్య నరకం. నరకానికి జారిపోతున్నారండి. ఏ భేదమును లేదు. ఆ దేశము ఈ దేశమని, డబ్బున్నవాడు డబ్బు లేనివాడని, ఏమండి చదవకున్నవాడు చదువు లేనివాడని, జ్ఞానని అజ్ఞానని తారతమ్యం లేకుండా ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహామహిమను, మహాలోకాన్ని, ఆ దివ్యమైన లోకాన్ని, మోక్షాన్ని, వైకుంఠాన్ని, స్వర్గాన్ని పొందుకోలేక పాపానికి జీతమైన నరకానికి వశులైపోతున్నారు. ఇది దేవుడు చెబుతున్న మహాజ్ఞానం. మనుషులు దారి తప్పిపోయి తిరుగుతున్నారని చెప్పటానికి దేన్ని ఉదాహరణగా తీసుకున్నాడో, ఆకాశములో కూడా కొన్ని చుక్కలు తిరిగి తిరిగి కక్షలు దాటి బ్లాక్ హోల్స్గా మారిపోతున్నాయి. మార్గము తప్పి తిరుగుతున్నాయి. ఆకాశములో కూడా నక్షత్రాలు, బైబిల్ చెప్తుంది నక్షత్రాలు కూడా తిరుగుతున్నాయి.